హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఫాస్ట్గా అయిపోతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 బ్రెడ్ సైజ్ తీసుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టొమాటోస్ ఒకటి, తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఉల్లిపాయలకి పట్టేటట్లుగా చక్కగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను వీటి కోసమైతే 3 గుడ్లు తీసుకున్నానండి. ఆ 3 ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. నచ్చితే మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ ఛానల్ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా 3 గుడ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ ఎగ్ అంతా కూడా ఆ ఉల్లిపాయలకు మొత్తం పట్టేగా జ్యూసీగా వచ్చేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, కొంచెం కలవట్లేదు, బాగా ఫాస్ట్గా అట్లా తిప్పుకుంటూ ఉంటే కలిసిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న బ్రెడ్ ఉంది కదండి, ఆ బ్రెడ్ తీసుకొని ప్యాన్ మీద కొంచెం 2 సైడ్స్ కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా అటువైపు ఇటువైపు 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ది మిక్స్ ఉంది కదండి, అందులో 2 సైడ్స్ కూడా అలా ముంచేసి పెనం మీద పెట్టుకొని దానిపైన మనం కలిపెట్టుకున్న మిక్సర్ అనేది మొత్తం పోసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే అంతేనండి. అది చక్కగా ఈవెన్గా కుక్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ కూడా ఒకవైపు కాలనిచ్చిన తర్వాత మళ్ళీ 2 సైడ్స్ రెండవ సైడ్ కూడా తిప్పుకొని అలా బాయిల్ చేసుకుంటే అయిపోతుందండి. చూడండి, కొంచెం ఆ ఉల్లిపాయలు కొంచెం అలా మగ్గాలి కదా, కొంచెం మూత పెట్టి కొద్దిసేపు అలా ఉంచాము. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తీసుకొని ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా అలాగే చేశాను. లేదంటే డైరెక్ట్గా అలా రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే బ్రెడ్ కొంచెం తీయగా ఉంటుంది కదండి, అదంతా పట్టదు. రోస్ట్ చేసుకుంటే కొంచెం అక్కడ కుక్ అయి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సెకండ్ కూడా అలాగే చేశానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మీ లైక్ అనేది. నాకు కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో చూసారు కదండి, సెకండ్ వన్ కూడా అలాగే చేశాను. ఇప్పుడు ఎగ్ మిక్స్ని అందులో పోస్తాను. అంతేనండి, ఇంకా అది స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా అలా బాయిల్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది అయితే రెడీ అయిపోతుంది. నేనైతే చూసారు కదండి, అలా స్పూన్తో తుంచినా కూడా, అంటే మనం ఫ్రై చేయంది అయితే కట్ అవుతుంది, లేదంటే ఫ్రై చేసింది అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో తీసుకొని తినచ్చు. చాలా బాగా వచ్చిందండి. మా బాబుకు కూడా చాలా నచ్చింది. అంతేనండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.